నమస్తే, నేను మీ తేజస్వి. బలగం ఈ పేరు చాలా చిన్నదే, ఒక చిన్న ఊర్లోనే స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకోని వాళ్ళు అంటూ లేరు. సో ఇంత చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది మాట్లాడుతుంది, సినిమా విజయమే మాట్లాడుతుంది అని ప్రూవ్ చేసింది బలగం. సో ఈ మూవీతో మన ముందుకి ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్గా వచ్చినటువంటి దిల్ రాజు గారి వారసులు, లవ్లీ బ్యూటిఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ హన్షిత రెడ్డి గారు అండ్ హర్షిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్. హలో. లుకింగ్ సో క్యూట్ మ్యామ్. నిజంగా థ్యాంక్ యూ. సో మీ ఇద్దరిని చూడగానే నాకు ఒక విషయం అడగాలనిపించింది. మీ ఇద్దరు ఇంత క్యూట్గా, మీ లుక్స్ కూడా చాలా క్యూట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీ ఇద్దరు ఇప్పటిదాకా ఎందుకు ఏ మూవీలో క్యామియో రోల్ కానీ పోనీ యాక్టింగ్లోకి అసలు ఎందుకు వెళ్ళాలనుకోలేదు? వి వర్ నెవర్ ఇంట్రెస్టెడ్ అండి. ఐ థింక్ మా బదులు మా తమ్ముడు చేస్తున్నాడు ఆశు. మై కజిన్ బ్రదర్. మీ ఇద్దరిది కూడా ఆయనకి ఇచ్చేసి హీస్ ద ఫ్రంట్ ఫేస్. సో మ్యామ్, జనరల్గా అంటే మీరు బోర్న్ విత్ సిల్వర్ గోల్డెన్ స్పూన్ అనే చెప్పాలి అండ్ మ్యారీడ్ టు గోల్డెన్ స్పూన్. చిన్నప్పటి నుంచి అసలు ఈ విలేజ్ కానీ ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లేదా పల్లెటూరు ఇలాంటివన్నీ చూసుండకపోవచ్చు, ఈ కష్టాలు కూడా చూసుండకపోవచ్చు. మొత్తం పల్లెటూరు చూసాము. మా నాన్నమ్మ వాళ్ళది విలేజే, మా అమ్మమ్మది విలేజే. కానీ ఇలాంటి ఒక కష్టాలు, ముళ్ళు గుచ్చుకోవడం ఇలాంటి ఒక సిచ్యువేషన్స్ మీరు ఎప్పుడు ఫేస్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకు చేసి ఉండమండి ప్రతి ఒక్కరు. సో అంటే అలాంటి ఒక సిచ్యువేషన్లో పెరిగిన మీరు ఒక చిన్న కమీడియన్ అనే చెప్పాలి వేణు గారు, ఒక చిన్న కామెడీ షో చేసిన వేణు గారు, ఆయన ఒక స్టోరీ వచ్చి చెప్తారు. బేసిక్గా ఆయన ఒక యాక్టర్. సో యాక్టర్ అంటే ఖచ్చితంగా స్టోరీ మంచి కన్విన్సింగ్గా మంచి ఎక్స్ప్రెషన్స్తో చెప్తారు. సో ఇలా వచ్చి సక్సెస్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆయనలో ఏం నమ్మారు? ఈ స్టోరీలో ఏం నమ్మి మీరు దీన్ని యాక్సెప్ట్ చేశారు? ఫస్ట్ ఆ స్టోరీ చెప్పినప్పుడే ద ఇంటెన్సిటీ అండ్ ఆయన చాలా హీ వాజ్ వెరీ క్రిస్టల్ క్లియర్ ఆఫ్ ఆయన ఎక్కడ ఏం చూస్తున్నాడు ఏంటి అనేది ఆయన చాలా కాన్ఫిడెంట్గా క్లియర్గా, అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. యూజువలీ కొత్తగా వచ్చి ఫస్ట్ చెప్పే వాళ్ళకి వాళ్ళు కొంచెం తడబడతారు, కొంచెం భయపడతారు. అరే ఇలా ఇలా ఏం లేకుండా హీ వాజ్ సో షూర్ అబౌట్ వాట్ హీ వాజ్ సేయింగ్ అండ్ సేమ్ థింగ్ వీ గాట్ కన్విన్స్ టు అస్ అండ్ వీ రియలీ లైక్ ద స్టోరీ. సో మీరు సార్ అంటే ఇప్పుడు జనరల్గా ఆల్రెడీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది అండ్ ఇది దిల్ రాజు గారి, దీనికి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కి ఉన్న 3 మేజర్ డిఫరెన్సెస్ ఏంటి సార్? మేజర్ డిఫరెన్సెస్ అని నేను చెప్పలేను కానండి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ఇవాళ బిగ్ ఫిల్మ్స్కి పరిమితం అయిపోయింది. సో యంగ్ ఫిల్మ్ మేకర్స్కి, న్యూ టాలెంట్కి దెర్ ఇస్ అ లిటిల్ బిట్ డిఫరెన్స్, గ్యాప్ వచ్చేసింది. సో వీ వాంటెడ్ అ బ్యానర్ విచ్ రిఫ్లెక్ట్స్ ద ఐడియాలజీస్ ఆఫ్ రాజు గారు, ఎట్ ద సేమ్ టైం అప్రోచబుల్ టు యంగ్ మేకర్స్. ఆ ఉద్దేశంతో ఈ బ్యానర్ స్టార్ట్ చేశాం. సో అందుకని ఈ సినిమా స్క్రిప్ట్ మీరు ఐడియా తీసుకున్నా కూడా 11 రోజులు ఒక ఇంట్లో ఒక చావు జరిగితే ఎలా ఉంటుంది బిహేవియర్, రోజు మారిన కొద్దీ మీకు బిహేవియర్ మారిపోతుంటుంది. యూ యాక్సెప్ట్ ఇట్, ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఇట్ యూ స్లోలీ మూవ్ ఆన్. సో ఈ ప్రాసెస్ అంతా తను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో మనకి విషాదాలు జరుగుతాయి. మా ఇంట్లో కూడా చోటు చేసుకుంది 2017లో. సో ఆ 11 రోజులు ఎలా ఉంటుంది అనేది మాకు తెలుసు. సో సంబడీ మీట్స్ యూ ఆన్ ద 3rd day, దే హ్యావ్ ద ఎమోషన్ వాట్ హ్యాపెండ్ ఆన్ 1st day, బట్ వీఆర్ ఆన్ 3rd day. సో అలాంటివన్నీ మనకి న్యాచురల్గా అనిపించినాయి చెప్పినప్పుడు. సో వీ కుడ్ అండర్స్టాండ్ వాట్ హీ వాస్ టెలింగ్ అస్. సో దట్స్ వేర్ వీ వర్ హుక్డ్ అప్. ఓకే, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ పాయింట్కి వచ్చే వరకు కొత్త సినిమాలే చేస్తూ బడ్జెట్ సినిమాలు చేయాలి. సో బడ్జెటింగ్ ఈజ్ ద డిఫరెన్స్ పాయింట్. సో ఇందులో టాలెంట్ సక్సెస్ అయిన వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూవ్ అవుతారు. సో ఇప్పుడు వేణు ఇక్కడ సక్సెస్ కొట్టాడు, నెక్స్ట్ హీ విల్ హ్యావ్ విత్ సెకండ్ మూవీ ఇప్పుడు వెంకటేశ్వర క్రియేషన్స్. అంటే 2 సైమల్టేనియస్గా నడుస్తూ ఉంటాయి. రెండు అన్ని మావే కట్ చేస్తా జనాలకి ఈజీ యాక్సెసిబుల్. అంటే ఇప్పుడు ఎలాగూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే RC15 ఇలాంటి బిగ్ మూవీస్ చేస్తుంది కాబట్టి చిన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఇంకొక ప్లాట్ఫామ్ మీరే క్రియేట్ చేశారు. సో మన రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరు. సో ఒక మూవీలో అలాంటి సిచ్యువేషన్స్ చూడడం అనేది వేరు. బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చూసినప్పుడు కనెక్ట్ అయ్యేది తక్కువ ఉంటుంది కదా. సో ఆడియన్స్ దీనికి ఎలా కనెక్ట్ అయ్యారంటారు, ఎందుకు కనెక్ట్ అయ్యారంటారు? మెయిన్లీ ఐ థింక్ ద ఎమోషన్ అండి, ద అల్టిమేట్ ట్రూత్ వాట్ డెత్ టెల్స్ యూ, ద సోల్ ఆఫ్ ద మూవీ, దానికి కనెక్ట్ అయ్యారు యాక్చువల్లీ. లైక్
దట్స్ ద ఎండ్ పాయింట్. 4 అక్షరాలు చెప్తాడు లాస్ట్లో, వేణు పాడతాడు కొడుకులారా అని పాటలో. దట్స్ ద ఎంటైర్ సమ్అప్ అనమాట. సో తను చెప్పినప్పుడు వీ కుడ్ అండర్స్టాండ్ దెర్ ఈస్ ద ఫ్యామిలీ వాల్యూస్ వాట్ రాజు గారు ఆల్వేస్ బిలీవ్స్ హిజ్ స్ట్రెంగ్త్. ఎట్ ద సేమ్ టైమ్ సమ్వేర్ వీ వాంట్ ఎ నోవాలిటీ. సో ఆ నోవాలిటీ కనిపించింది. 11 రోజుల్లో ఆ గేమ్ ఆడడం అనేది మాకు నోవెల్గా అనిపించింది. సో ఆడియన్స్కి రీచ్ అవుతుందా రీచ్ అవ్వదా అనే క్వశ్చన్ నేను మైండ్లో ఫస్ట్ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇఫ్ వీ కెన్ ట్రాన్స్లేట్ రైట్లీ, మాకు అనిపించిన ఎమోషన్ నేరేషన్లో ట్రాన్స్లేట్ అవుతే ఖచ్చితంగా ఎమోట్ అవుతారనిపించింది. బట్ ఇంత రేంజ్లో అవుతుందనేది వీ డింట్ ఎక్స్పెక్ట్. ఇట్ హ్యాపెండ్. సో ఇట్స్ గివింగ్ అస్ ద ఎనర్జీ దట్ నెక్స్ట్ టైమ్ వెన్ వీ డూ, ఓకే దిస్ నథింగ్ కాల్డ్ డ్రై ఇన్ ఇట్, బట్ ఇట్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇఫ్ యూ సే ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. సో మ్యామ్ అంటే ఫస్ట్ ఓటీటీలో అడుగు పెట్టారు, ఏటీఎంతో సక్సెస్ కొట్టేశారు, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద అడుగు పెట్టారు. ఇది కూడా అసలు ఎవరు ఊహించినటువంటి సక్సెస్. అంటే బేసిక్గా మీకు ఇన్బిల్ట్ దిల్ రాజు గారి నుంచి ఆ వారసత్వం, సక్సెస్ కూడా వారసత్వంగా వచ్చింది అనుకోవచ్చా? లేకపోతే ఆయన నేర్పించిన వాల్యూస్ ఎథిక్స్ వల్ల మీకు ఈ సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది అంటారు? అంటే ఆటోమేటిక్ సక్సెస్ ఏది ఆటోమేటిక్ రాదండి, ఎంతో కష్టపడితేనే వస్తుంది. మేము చాలా హోంవర్క్ చేసాము, చాలా వీ హ్యావ్ లైక్ అవర్ బ్యాక్ అండ్ టీమ్ మా ప్రొడక్షన్ సైడ్ నుంచి. సో మాకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉండే, లైక్ మెనీ పీపుల్ హెల్ప్డ్ అస్ టు లెర్న్ థింగ్స్. సో ఇట్ వాజ్ లైక్ మా ఇద్దరికి ఇట్ వాజ్ మోర్ లైక్ అ డెబ్యూటెంట్ థింగ్, బట్ వీఆర్ యూస్ టు దిస్ ఫీల్డ్. అండ్ మాకు సినిమా కొత్త కాదు, అందులో జరిగేవి ఏవి అందులో జరిగేది ఏది కొత్త కాదు. జస్ట్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాకి ఫస్ట్ టైం వచ్చాము అంతే, అదొకటే కొత్త. ట్యూన్స్ వినేవాళ్ళం, కథలు వినేవాళ్ళం, లైన్గా వినేవాళ్ళం, లైన్ డెవలప్ అయ్యాక వినేవాళ్ళం. ఇట్స్ లైక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో దిస్ ఇస్ ఫస్ట్ టైం వి స్టెప్డ్ ఇన్ యాజ్ అ ప్రొడ్యూసర్ షూలోకి ఫస్ట్ టైం వచ్చి కెమెరా ముందుకి ఫస్ట్ టైం వస్తున్నాం. అండ్ సక్సెస్ మేబీ గాడ్స్ గ్రేస్. వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వెంకటేశ్వర స్వామి. సో దేవుడి దయ వల్ల ఏటీఎం ఇది రెండు ఫస్ట్ 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వడం ఇస్ లైక్ వెరీ తక్కువ మంది చాలా బూస్టింగ్ ఇస్తుంది. లైక్ వీర్ లైక్ టు డూ మోర్ ప్రాజెక్ట్స్, మోర్ అండ్ మోర్ ట్రై మోర్ అండ్ మోర్ న్యూ థింగ్స్కి ఒక పాజిటివ్ సైడ్. సార్ అంటే నేను విన్న విషయం ఏంటంటే షూటింగ్ జరుగుతున్న టైంలో అక్కడ పల్లెటూరులో వాళ్ళనే ఆటోమేటిక్, అంటే పొలాలకు వెళ్ళే వాళ్ళే ఆటోమేటిక్గా షూటింగ్ చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంతవరకు ఇంట్రెస్ట్తో మేము చేస్తామని వాళ్ళే ముందుకొచ్చి డైలాగ్స్ కొన్ని చెప్పడం, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగాయి. అవును, జరిగిందండి. దానికి బేసిక్ పునాది ఏంటంటే వీ వాంటెడ్ న్యాచురల్గా ఉండాలి. ఇఫ్ వీ టేక్ పీపుల్ అండ్ గో, ఇట్ డజంట్ లుక్ లైక్ నేషనల్ రియాక్షన్. మీరు పాటలో చూస్తే ఓ చిన్న పాప తల్లి చెంపనిలా అంటది లాస్ట్లో. సో దట్ ఈస్ ఆల్ న్యాచురల్, యూ కెనాట్ డూ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ న్యాచురల్ పీపుల్ అండ్ క్యాప్చర్ ఇట్, దట్ ఈస్ గోయింగ్ టు ఎమోట్ యూ. సో దట్ వాస్ ద ఎసెన్స్ ఇన్ ఇట్. అండ్ తీసుకొని ఫస్ట్ 3 రోజులు పెట్టినప్పుడు ఏంటంటే దే డోంట్ నో, లెఫ్ట్ రైట్ తెలియదు, ఏం తెలియదు, లైక్ దట్. బట్ 4th డే ఒక ముసలావిడ ఏంటంటే డైలాగ్ చెప్తా అంటే షీ కేమ్ ఫార్వర్డ్. సో ఆవిడ రావడంతో అందరికి అంటుకుంది ఊర్లో, ఓహో మేము కూడా డైలాగ్ చెప్పొచ్చు. అంటే ఇది అంత కష్టమేం కాదు, మేము కూడా చేయొచ్చు. 57 days ఒకటే ఊర్లో షూట్ చేశారు. వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయారు. ఇంకా చలో వాళ్ళు కూడా మీకు అలవాటు పడిపోయారు. యా. సో మ్యామ్ అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కేటీఆర్ గారు చెప్పారు ఒక మాట, సెకండ్ జనరేషన్ని క్యారీ చేయడం అనేది అంత ఈజీ కాదు అని. అంటే ఈ త్రూ అవుట్ జర్నీలో మీకు ఎక్కడన్నా సరే ఆ ఫీల్ వచ్చిందా, అమ్మో ఇది సక్సెస్ అవుతుందో లేదో అనే ఒక థాట్ మైండ్లో రన్ అయిందా? సక్సెస్ అవుతుందో లేదో అనే థాట్ లేదు, కానీ సెకండ్ జనరేషన్ ఇప్పుడు ఎవరికైనా ఒక పేరు ఉన్నదాన్ని ఎవరికైనా దాన్ని పెంచాలనే ఉంటుంది, తగ్గించాలని అంటే ఎక్కడో పెంచకపోయినా పర్లేదు కానీ పోగొట్టకూడదు అనే ఫీలింగ్ అనే భయం. అంటే ఒక్క మూవీ అంటే నేను నమ్మనండి, అంటే మై ఐడియాలజీ ఏదో ఒక్క మూవీ ఏదో ఫ్లాప్ అవుతే ఏదో పెద్ద పేరు ఏదో కిందికి వస్తుంది అని కాదు. సో ఇట్స్ లైక్ అ జర్నీ సో ఒక్క మూవీతో ఐ డోంట్ బిలీవ్ లైక్ ఒక ఫేట్ అన్నీ ఉంటుంది అని. క్లియర్ సక్సెస్ ఒక్క మూవీతో అని ఉండదు. ఇప్పుడు మన స్వప్నదత్ గారు ఉన్నారు, తను కూడా ఎన్నో అప్స్ డౌన్స్ చూసి మళ్ళీ నాని లాంటి ఒక ఆర్టిస్ట్ని పట్టుకొని ఒక మూవీతో మొత్తం టర్న్ చేసి పడేసారు. టర్న్ చేశాక నాతో దర్ ఇస్ నో వే షీ ఈజ్ లుకింగ్ బ్యాక్. లైక్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ వర్క్స్ అండి. టైమ్ షుడ్, ప్రతి ఒక్కరు మూవీ స్టార్ట్ చేసినప్పుడు హిట్ కావాలనే స్టార్ట్ చేస్తారు, ఏదో సక్సెస్ కావాలనే చేస్తారు, ప్రతి యూనిట్ మెంబర్ దానికోసమే ప్రయత్నిస్తారు. కానీ అంతే, హిట్స్ ఫ్లాప్స్ ఇస్ జస్ట్ పార్ట్ అండ్ పార్సల్.
సో మ్యామ్ అంటే మీరు చెప్పిన పాయింట్ ప్రకారమే బేసిక్గా అన్ని ఫీల్డ్స్లో ఇప్పుడు ఉమెన్ ఉన్నారు. అయితే ప్రొడ్యూసర్స్గా వచ్చే ఉమెన్ చాలా తక్కువ ఉన్నారు. లేదా మీలాగా దిల్ రాజు గారి లెగసీని కంటిన్యూ చేయడం కానీ, అశ్విని దత్ గారి లెగసీని కంటిన్యూ చేస్తూ స్వప్న దత్ గారు కానీ, లేకపోతే విజయ నిర్మల్ గారు ఇలాంటి పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిన తరువాత ప్రొడ్యూసర్స్గా మారారు. కానీ ఎవరు డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ అయ్యే సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. దానికి రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? ప్రొడ్యూసర్ అంటే ఫస్ట్ అదే కదా, ఫస్ట్ టిపికల్గా అమ్మాయిలు ఈ ఫీల్డ్ అంటేనే కొంచెం భయపడతారు కదా. అంటే అండ్ ఇట్స్ కొంచెం వెరీ డైసీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఫర్ న్యూ కమ్మర్ టు కమ్ అండ్ ప్రొడ్యూస్ ఫిలిం. వాళ్ళ ప్రొడక్షన్ ఇదంతా కొంచెం ఫర్ గర్ల్స్ వాళ్ళ యూజువలీ గర్ల్ మెంటాలిటీ ఎలా దే ట్రై టు సీ అ మోర్ సేఫర్ బెట్ అండ్ అలా. అండ్ దిస్ ఈజ్ మోర్ లైక్ అ వెరీ రిస్కియర్ షాట్. సో ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వేర్ ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అంటే ఎనీ గర్ల్ ఒక గర్ల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, అరే ప్రాఫిట్ రాకపోయినా కాదు కానీ బ్రేక్ ఈవెన్ అవుద్దా లేదా అనే దాంట్లోనే ఆలోచిస్తారు అమ్మాయిలు. సో అలా తెలిసి ఇది రిస్క్, ఇందులో 90% ఫ్లాప్స్ 10% సక్సెస్ రేషియో ఉన్న ఫీల్డ్ అన్నప్పుడు ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్. సో సార్ అంటే బేసిక్గా ఏ ఫీల్డ్లో అయినా సరే జాబ్ చేస్తేనో వర్క్ చేస్తేనో మనీ వస్తుంది. అసలు మీ ఫీల్డ్లో అంటే మీరు తీసుకున్న దాంట్లో మనీయే అంతా నడిపిస్తుంది. ఎటు చేసినా సరే మనీ రావచ్చు పోవచ్చు అంత. సో సైకలాజికల్గా కూడా కొంతవరకు స్ట్రెస్ తీసుకునే ఛాన్సెస్ మీకే ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు సార్ మీరు? సైకలాజికల్ స్ట్రెస్ అనేది కాదండి, ఇట్స్ ఐ బిలీవ్ ద ఐడియా. సో ఐడియాని మీరు ప్రొపెల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇఫ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ప్రాపర్లీ that will be reciprocated like Balagam. If it doesn't translate, you will have hardship. Next time you have to learn is where did you make the mistake and how do you rectify it, adding this experience to your next film so that you don't take it. Yes, financial stress will be there when you look at the numbers. That's when you talk to all of them and say how do you bring down the budget, how do you do it in time. After a budget, once you can work your movie in. సో మీ ఇద్దరిలో మనీని బాగా బ్యాలెన్స్ చేయగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంది సార్? I think administration is completely handled by Hanshitha. So she takes care of the financial things. I talk on the creative side, what is required. So whenever I'm going a little bit overboard, she'll ask me, Anna, okkar chusko, sheet okkar chudu. సో అంటే ఈ ఫీల్డ్కి ప్రొడ్యూసర్గా కాకముందు మీరు దీంట్లోకి రావడానికి అంటే ఏమైనా కోర్స్ చేయడం లేదా ఎంత? నేను చదువుకున్నానండి. నేను NYFA వెళ్ళాను 2009లో. I did 1 year film making. I did editing, cinematography. సార్ అంటే ఫ్యూచర్లో డైరెక్టర్? No, I don't want to do direction, but I'm writing right now. So one of the ideas is locked by one director and actor. So those things based upon time will come out. సార్ అంటే పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మూవీలోనే తీసుకుందాం. మీరు ప్రొడ్యూసర్ కాదు, ఒక డైరెక్టర్గా ఆలోచించండి. ఒకవేళ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మూవీ జరుగుతున్నప్పుడు కానీ చూసిన తర్వాత కానీ ఏమన్నా సీన్స్ మార్చాలి లేదా ఇది ఇలా వచ్చి ఉంటే బాగుండేది అని అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయి? అంటే అలా నేను పర్టికులర్గా చెప్పను కానండి. నన్ను జరుగుతున్న ప్రాసెస్లో రాజు గారు కానీ శిరీష్ గారు నన్ను ప్రతి సినిమాకి నాకు నేర్పించగలిగిన పోని వీడు చూసి ఇది చెప్తే బాగుంటుంది అని అనుకొని చేసిన ఒక 4-5 ఉన్నాయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు రాజాది గ్రేట్ తీసుకుంటే బ్లైండ్ మ్యాన్ ఎపిసోడ్ జరుగుతుంది. ఏంటంటే ఆ డార్క్ రూమ్ చేసేసి ఆ ఎపిసోడ్ అంతా జరుగుతుంది. సో అది బిఫోర్ డూయింగ్ DI అండ్ మేకింగ్ ఇట్ డార్క్ రూమ్, ఇట్ వాజ్ షార్ట్ ఇన్ బ్రాడ్ డే లైట్. సో మీకు ఎలా ఉంటుంది, అది జరుగుతుంటే ఫన్ వస్తుంది కానీ ఇది ఎలా ట్రాన్స్లేట్ అవుతుందో తెలియదు. అంటే అందరూ చూస్తారు, అప్పటికి చూడని ఏకైక వ్యక్తిని నేనే. సో అది అయిన తర్వాత అరే వాడికి చూపించండి ఒకసారి, వాడు ఏం చెప్తాడో చూద్దాం రియాక్షన్ అని. సో చూసి పర్ఫెక్ట్గా అనిపించా, నాకు నచ్చింది. అంటే ఆ సైకలాజికల్లీ అతని వరల్డ్లోకి వీళ్ళని ఫస్ట్ టైం తీసుకొచ్చి ఎలా ఉంటుందో చూపించాడు కదా, అది కిక్ ఇచ్చిందండి నాకు అన్న. సో ఎస్, గో హెడ్. సో అట్లా కొన్ని వాటికి దే ఆస్క్ మీ. సో వెన్ దే ఆస్క్ మీ ఐ టెల్ మై జెన్యూన్ ఒపీనియన్. సో ఇట్ వర్క్ లైక్ దట్. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్కి గువా గోరింక సాంగ్ అంతే. హరీష్ అన్న యూఎస్లో ఉన్నప్పుడు నాకు ఒక చిన్న రిఫరెన్స్ చెప్పాడు. నాకేంటంటే అరే నువ్వు జీన్స్ సినిమా చూసావు కదా, ఆ పార్ట్లో గ్రాండ్ క్యానియన్ ఎలా చూపిస్తారు, ఐ వాంట్ టు షో గువా గోరింక సాంగ్ అలా. తర్వాత లేటర్ ఆన్ దేర్ వాజ్ ఎ డిస్కషన్ దట్ వై డోంట్ వి డూ ద సెట్ సాంగ్. ఐ వాజ్ లైక్ నో యూ హ్యావ్ టు డూ ఇట్ దట్ వే ఓన్లీ, వి ప్లాన్ ఇట్ దట్ వే. సో వెన్ ఎవర్ దే పిచ్ యూ నో ద గట్ ఫీలింగ్ ఆఫ్ ద డైరెక్టర్. అంటే అతను అది ఏం చేస్తున్నాడంటే మనం ఇస్తే దే విల్ మేక్ ఇట్. సో దట్ ఐ అండర్స్టూడ్. సార్ అంటే ఒక సాంగ్ని ఆ లొకేషన్కి వెళ్ళి షూట్ చేయడము వేరు, జనరల్గా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఉండే సిచ్యువేషన్ వేరు. అంటే ఆ లొకేషన్స్లో మీరు ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడి వరకు తీసుకెళ్ళి దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయని ఎక్కడైనా అనిపించింది? ఎప్పుడు అనిపించలేదండి. బికాజ్ వెన్ హీ సెడ్ ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఇస్ అన్న ఐ లైక్ ద ఐడియా.
సో వాట్ వీ డిడ్ ఇస్ వీ హైర్డ్ వన్ ఈపీ హూ డిడ్ ఫారెస్ట్ గంప్ అప్పుడు. అతనితో లొకేషన్ పర్మిట్స్ అన్ని ఇచ్చేసి end of the schedule, me, Harish Anna went there, saw the locations and locked. And I used to always ask him, you tell me what you want, we'll do it. Because the visual what he said me was in my mind. So నాకు ఎప్పుడు ఏమవుతుందంటే డైరెక్టర్ when they interact and they lock me with the visual, then I am like, okay, let us aim for it. That's what Venu has అంటే done. ఈ మూవీ కూడా అంటే జనరల్ గా జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ షూట్ జరుగుతున్నప్పుడు వాళ్ళల్లో కూడా కొంతమంది ఎగ్జైట్ అయిపోయి అట్లా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది కదా. జనరల్గా జరుగుతుందండి. దీనికి ఏంటంటే చాలా శ్రద్ధగా చేశారు. పని చేసిన వాళ్ళందరూ ఆ మూడ్లోకి వెళ్ళిపోయారు ఈ సినిమాకి. ద థింగ్ ఈస్ ఇట్ ఈస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఇఫ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈస్ వర్కింగ్ ఇన్ అ స్టైల్, క్రూ అందరికి అర్థమైపోతుందండి. సో దేర్ వాజ్ వన్ సాంగ్ మీరు చూస్తే చిన్న బిట్ సాంగ్ లా వస్తుంది ఇంటర్వెల్ ముందు, ఇంట్లో కిచెన్లోంచి స్టార్ట్ అయ్యి బయటకు వచ్చే వరకు కూరేసే దగ్గర నుంచి. సో దట్ వన్ షాట్ దే టుక్ ఎంటైర్ హాఫ్ డే టు షూట్ ఇట్. సో దానికి ఏంటంటే ఎంతమంది వచ్చి ఎక్కడ జాయిన్ అయ్యి వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎవరు మూవ్ అవ్వాలి, తర్వాత ఎవరు వచ్చి వెళ్ళాలి, ఇవన్నీ స్మాలెస్ట్ థింగ్స్ టు కొరియోగ్రాఫ్ ఇట్ టేక్స్ టైం. సో ఇట్లాంటివి మనకు చేసినప్పుడు ఏంటంటే వీ విల్ హ్యావ్ అ రిఫరల్ పాయింట్. డైరెక్టర్ యూస్ టు టెల్ మీ సార్ దిస్ ఇస్ మై రిఫరెన్స్, దిస్ ఇస్ మై రిఫరెన్స్. సో మంచం దగ్గర ఏడ్చేదానికి హీ షోడ్ వన్ ఆఫ్ ద రిఫరెన్సెస్ టు అస్. సో హీ హ్యాస్ ఐడియాస్. సో తను చెప్పినప్పుడు బాగున్నాయి అన్నప్పుడు వై డోంట్ వీ క్యాప్చర్ దట్. దట్ వాస్ ద ఎసెన్స్. సో ఆల్వేస్ వీ వుడ్ లెట్ హిమ్, హీ వుడ్ టెల్ అస్ వాట్ హీ వాంట్స్ అండ్ వీ వుడ్ లెట్ హిమ్ డూ ఇట్. సో బేసిక్గా మ్యామ్ ఎవరినన్నా అడిగినప్పుడు మీకు ఇన్స్పిరేషన్ ఎవరని అడుగుతారు? సో మిమ్మల్ని అలా అడగాల్సిన సిచ్యువేషన్ లేదు, అవసరం కూడా లేదు. అయితే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగారు కాబట్టి ఒక్కొక్కసారి ఆయనలో కూడా కొంతవరకు స్ట్రెస్, అంటే ఇలాంటి ఒక ఫీల్డ్లో ఎందుకున్నానా అనే ఒక సిచ్యువేషన్స్ అది చాలా తక్కువ మంది క్యారీ చేస్తారు. డోర్ ఎంటర్ అవుతుండేనే ఒక స్మైల్తో వచ్చేవారు, హన్షు అనుకుంటూ. సో హీ వాజ్ నెవర్ స్ట్రెస్ ఎప్పుడు ఇంటికి తీసుకురారు. స్ట్రెస్ ఇస్ ఎవ్రీ డోర్ బయటే. సో అలా ఉంటారు కాబట్టి ఆయన మిస్టర్ కూల్ అంటారు ఇండస్ట్రీలో. బేసిక్గా ఆయన అంత స్టేజ్లో కూడా అంత పెద్ద మూవీకి అయినా సరే ఆయన ఫేస్లో ఒక నవ్వు ఉంటుంది. అవును, హిల్ స్మైల్, హీ హాస్ దట్ స్మైలింగ్ ఫేస్. అయితే ఆయనలో మీరు ఒక 2 మేజర్ క్వాలిటీస్ గ్రాబ్ చేసుకోవాలనుకుంటే మీ ఇద్దరు మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే ద వే హీ హ్యాండిల్ థింగ్స్ అండి. అబ్సల్యూట్లీ ఐ వాంట్ టు లెర్న్ మోర్ అండ్ మోర్. నేర్చుకుంటున్నాను కానీ ఇంకా ఎక్కువ. లైక్ ద వే హీ హ్యాండిల్స్ ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి ప్రాబ్లమ్నైనా లైక్ హీ కెన్ హ్యాండిల్ ఇట్. అదొక ఆర్ట్ అనుకుంటా, విచ్ ఐ వాంట్ టు లెర్న్. అండ్ యా, బీయింగ్ అంత కూల్గా ఈజ్ ఆల్సో. అంటే నేను స్ట్రెస్ అవుతా కొంచెం, అంటే ఐ కాన్ సే ఐమ్ లైక్ అంత కూల్ పర్సన్. నేను కొంచెం స్ట్రెస్ అయిపోయి నర్వస్ అయిపోతాను అప్పుడప్పుడు. బట్ యా, మేబీ విత్ ఎక్స్పీరియన్స్ ఆల్సో చాలా నేర్చుకుంటారు. చాలా నేర్చుకుంటారు. ఒక్కటే చెప్పారు మీరు, ఇంకొక యా. అండ్ మీరు చెప్పాలి చెప్తారు. యా, అండ్ యా, హీ లెట్ గో థింగ్స్ వెరీ ఈజీలీ. లైక్ ఏదైనా అంటే ఒక మూవీ ఆడట్లేదు అని ఆయనకి ముందే తెలిసిపోయినా హీల్ యాక్సెప్ట్ ఇట్ ఆఫ్, యాక్సెప్ట్ ఇట్ వెరీ క్విక్లీ. ఈ యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు కదా. వాళ్ళకి ఎన్నో టైం పడుతుంది, ఎన్నో ఓకే చలో ఇది ఆడట్లేదు ఈ మూవీ అంతే నెక్స్ట్ అని చెప్పి షిఫ్ట్ అయిపోతారు ఇమ్మీడియట్గా. దట్ షిఫ్టింగ్ ఆల్సో ఇస్ వెరీ రేర్ క్వాలిటీ విచ్ ఐ వాంట్ టు లెర్న్. మీకు సార్ సేమ్ అని మాత్రం చెప్పకూడదు. మీరు ఆవిడకి హింట్ ఇచ్చారు కదా, మీ క్వాలిటీస్ మీరే చెప్పాలి. నాకు రాజు గారి దగ్గర నుంచి ఐ థింక్ వన్ థింగ్ ఐ హ్యావ్ టు లెర్న్ వెరీ నైస్ వే ఇస్ హౌ డస్ హీ tell the creative people when they are doing the work, creative people when they work, how he takes up the ideas, how he says the ideas. Those are very nice. So I learned a lot from him actually. On that scope I learned a lot. And creative side how he handles and tells is very nice. So that I learned a lot. Adi nen Balagam ki chala implement chesanu. That's the reason I went only 3 times to the shooting. When it is required I will go. When it is not required I will not be there. దట్స్ వాట్ ఐ లర్న్డ్ అండ్ ఐ ఇంప్లిమెంటెడ్ ఇట్ ఫర్ బల్గం. సో అది నాకు హెల్ప్ అయింది. ఇవాళ వేణు కూడా బయటకు వచ్చినప్పుడు సార్ అవసరం ఉన్నప్పుడే ఉంటారు లేదంటే ఉండరు అనేది. దట్స్ వాట్ ఐ లర్న్ ఫ్రమ్ హిమ్. అది కాకుండా డిస్కసింగ్ ఐడియాస్ అండ్ టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూస్ రాజుగారు చాలా బాగా తీసుకుంటారు. 10 మందిని అడిగి పాయింట్ ఆఫ్ వ్యూస్లో వ్యాలిడ్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ టేక్స్ ఇట్. సో దాట్ ఆల్సో ఐ లర్న్ ఫ్రమ్ హిమ్. అండ్ ఫైనాన్షియల్లీ ఐ థింక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫైనాన్షియల్ పాయింట్ సైడ్లో I don't spend much, I don't party much, so అది నాకు లేదు. I don't have that quality. My cousins also keep complaining నువ్వు రావెక్కడికి అని.
అంటే 6th grade నుంచి he was born, he was there in hostel. Oh. So almost 6th to almost చాలా like మిస్ అయిపోయారు. సో ఐఎమ్ వెరీ లిటిల్ ఇన్ సోషల్ యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు దట్ ఐ హావ్ టు లెర్న్ అగైన్ ఫ్రమ్ హిమ్ బికాస్ హీ గోస్ టు సోషల్ యాక్టివిటీస్. రాజు గారు 10 o'clock పడుకున్నా హీ గోస్ మీట్స్ ఎవ్రీబడి అండ్ కమ్. సో దట్ ఐ హావ్ టు అడాప్ట్ నౌ. అంటే హీస్ ఆన్ హిస్ టోస్ అనమాట. 10 to మొన్న 2 వరకు ఏదో కరీంనగర్లో ఈవెంట్ అయితే వెళ్ళారు. మార్నింగ్ 7:30కి లేసి మా టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అంటే హీ కీప్స్ రన్నింగ్. సో ఎట్ దట్ ఏజ్ రన్నింగ్ ఎట్ దట్ స్పీడ్ ఈజ్ లైక్ అ వెరీ గ్రేట్. బ్యాలెన్స్ అనేది చాలా కష్టం బేసిక్. సో అయితే ఇవన్నీ ఆయనలో ఉన్న పాజిటివ్స్. జనరల్గా స్టేజ్ మీద పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళందరూ పొగుడుతారు, మీరు కూడా చెప్తున్నారు. అయితే ఆయనలో మీకు అస్సలు నచ్చని క్వాలిటీ ఏంటి? అస్సలు నెగిటివే లేదని మాత్రం చెప్పకూడదు, మీకే తెలుస్తుంది ఇది. నచ్చని క్వాలిటీగా చెప్పాలి పర్టిక్యులర్గా అనడానికి కాంట్ టెల్ ప్రాపర్లీ అండి. అంటే ఇది అని పాయింట్అవుట్ చేసే ఉండవు బికాస్ ఈజ్ మోస్ట్ అకామిడేటివ్ పర్సన్ కదా, యూ కాంట్ టెల్ ఇట్. బట్ సర్టన్ టైమ్స్ కొన్ని విషయాలు రీచ్ చేయరు అనమాట, అప్పుడు కోపం వస్తుంది. నాకు రీచ్ చేయనప్పుడు కోపం వస్తుంది. రీచ్ చేయాల్సిన టైంలో రీచ్ చేసి ఉంటే రెక్టిఫై చేసేవాడిని కదా అంట. అదొక్కటే. అసలు మీరు అంత ఆలోచించినప్పుడు ఎక్స్పెక్ట్ చేసాయి ఇలా బ్లాంక్ అయిపోయి అసలు ఏమన్నా ఐ వాస్ థింకింగ్ ఏం చెప్పొచ్చు అని. బట్ ఐ డోంట్ థింక్. జనరల్గా సినిమా ఇంపాక్ట్ అనేది సొసైటీలో చాలా ఉంది, ప్రతి మనిషి మీద ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి బలగం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు లేదా సినిమా చూసినప్పుడు కానీ మీ మీద ఆ మూవీ ఇంపాక్ట్ ఎలా ఉండింది? ఇద్దరికి, ఇది కూడా ఇద్దరికి. మూవీ ఇంపాక్ట్ ఆన్ మీ పర్టికులర్లీ చెప్పాలంటే the appreciations is something as impacting slowly. ఫస్ట్లో we were quite numb about it. ఇది నిజమేనా, ఇంత మాట్లాడేస్తున్నారు, మనం అంత తీసామా, అంత చేసామా, బికాస్ we never thought about it, it was never in the mind. సో కొన్ని హఠాత్ పరిణామాలు. మూవీ తీసామని we were confident, కానీ ఈ లెవెల్ అప్రిసియేషన్ అసలు నిజంగా ఇదంతా ఇస్ ఇట్ ట్రూ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. We were having that and we still ఇప్పుడిప్పుడే ఐ థింక్ వీఆర్ యాక్సెప్టింగ్ స్టేజ్కి వచ్చాము. సెకండ్ వీక్ అయిపోయాక ఓకే కొట్టాము, హిట్ కొట్టాము, అలవాటు అయిపోయింది అలా యాక్సెప్టింగ్కి వచ్చేసాము ఇప్పుడు. సో అంటే మ్యామ్ సక్సెస్ అనేది, హిట్, ఇవన్నీ ఒక ఇంపాక్ట్. నెక్స్ట్ ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్ లేదా మనీ, ఇదంతా సెకండరీ. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా సాటిస్ఫాక్షన్ కావాలి. సో ఈ మూవీ వల్ల మీకు ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందంటారు? 100% super satisfied and it is a launch pad. Probably it's a dream for every producer to have a launch pad which gives you recognition and this kind of a movie, it's like it's a universal point. So ఏదో కొంచెం కమర్షియల్ సైడ్ వచ్చి ఆ హిట్ కొట్టినా వేరు. this name is something, it's very rare. ఈ లెవెల్ ఆఫ్ అప్రిసియేషన్ వేర్ గ్రౌండ్ లెవెల్ వరకు మూవీ అందరికీ నచ్చి అసలు ఇన్ని ఫోన్ కాల్స్ ఐ థింక్ శతమానం భవతితో డాడీకి ఇప్పుడు వచ్చాయని చెప్తున్నారు. అంటే మధ్యలో ఎన్నో మూవీస్ తీసాం కదా, అంటే ఇలా అప్రిసియేషన్ వెరీ ఫ్యూ మూవీస్. డాడీ కల్లా ఒక బొమ్మరిల్లు, ఓ శతమానం భవతి, అలా 2-3 మూవీస్కి వస్తే అది మాకు ఫస్ట్ మూవీకే రావడం ఇస్ లైక్ చాలా పెద్ద విషయం. అదే చాలా తక్కువ మందికి జరిగే సిచువేషన్ మీ లైఫ్ లో వచ్చేసింది ఆల్రెడీ. ఫస్ట్ చూస్తున్నాం అంటే ఇప్పుడు ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉందని ఇంటూ 10x కనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ వన్ థింగ్ అండి. అండ్ వన్ మెయిన్ థింగ్ నాకు ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ చెప్పారు నాకు ఇన్ మై జర్నీ ఆఫ్ 10 years. వన్ వాజ్ కృష్ణవంశీ గారు అండ్ వన్ వాజ్ శేఖర్ కమ్లా గారు. రూట్స్ ఉన్న సినిమా చేయండి, దాని వాల్యూ వేరు అని చెప్పేవాళ్ళు. అప్పట్లో మురారి అంత మంచి శేఖర్ కమ్లా గారి సినిమాలని రూటెడ్గా ఉంటాయి. సో దే బోత్ actually in my journey when I was working with them or met them and asked them the questions, this was the answer they gave me. So probably Balagam being rooted also is giving that kind of response. And nobody touched this Telangana culture అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది people తెలియదు అసలు తెలంగాణలో like death is also being celebrated in a way where many people think ఎందుకు అంటే వేరే దగ్గర డెత్ అంటే చాలా సైలెన్స్ వాళ్ళు ఇలా ఆల్కహాల్ తాగడం ఇదంతా ఉండదు. సో ఇక్కడ ఓ మీ కల్చర్ ఇదా అనేది చాలా మందికి తెలీదు. సో అది కూడా పీపుల్ ఇప్పుడు అందరికి కొత్త కంటెంట్ అంటే ఏముంది, తెలియని విషయం చూడడమే ఇస్ లైక్ కొత్త కంటెంట్. అండ్ వెన్ ఇట్ ఇస్ కల్చరల్లీ దేర్ దే యాక్సెప్ట్ ఇట్, ఎందుకంటే ఓహో ఇది కల్చర్లో ఉంది. సో దే ఆర్ ప్రొజెక్టింగ్ ద కల్చర్ ఆఫ్ వన్ టెరిటరీ. సో దాట్స్ ద ఎసెట్ ఆఫ్ ద ఫిలిం యాక్చువల్లీ.
సో మ్యామ్, యాజ్ ఏ ఉమెన్ ఒక పక్క ఇలాంటి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేయడం, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయడం, ఇంకా చాలా ఉంటాయి. ఓన్లీ మూవీ ఫ్యామిలీ అనే కాదు, అందరితో గ్యాదర్ అవ్వడం, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అదే మల్టీ టాస్కింగ్. అంటే ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయిందా? ఇంతకు ముందు నుంచి ఐ కెన్ డూ నంబర్ ఆఫ్ థింగ్స్. మల్టీ టాస్కింగ్ నేను ఐ వాజ్ ఆల్వేస్ డూయింగ్ ఇట్. కానీ ఐ వాంటెడ్ టు ఎంటర్ ప్రొడక్షన్ అండ్ ఆల్. ఐ వాజ్ వెరీ క్లియర్ 2 kids అయిపోయాకే వద్దాము అని. ఎందుకంటే ఐ వాంటెడ్ టు ఎంజాయ్. ఆ స్పేస్ మళ్ళీ రాదు, మధ్యలో మళ్ళీ గ్యాప్ వస్తుంది. సో ఐ నెవర్ వాంటెడ్ దట్. సో అందుకే బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ ఐ వాంటెడ్ టు ఎంటర్ వన్స్ ఐ ఫినిష్ 2 kids. సో అంటే ఇందులో రాజు గారి సపోర్ట్ ఎంత అవసరమో మీ హస్బెండ్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా చాలా అవసరం. సో ఆయన నుండి ఎలాంటి సపోర్ట్ ఉండింది మ్యామ్? అంటే లైక్ హీస్ ఆల్వేస్ encouraging. He likes women working. He appreciates a lot. And yeah, he balances also. When I'm in shoots, akkada unnappudu we coordinate. He goes back home early. Kids ni he doesn't mind waking up, sending them to school. Alla he's been very supportive. You don't have a supporting partner, I don't think we can achieve cheyaleru. Whether a girl or a boy, I think your partner has to be supportive. అండ్ ఆయన కట్అవుట్, ఆయన ఫేస్ చూసినప్పుడు ఆయన ఫ్యూచర్లో హీరోగా ఏమన్నా పెళ్ళప్పుడే చాలా మంది అన్నారు రాజుగారు ఆల్రెడీ లాంచ్ చేస్తున్నారు అని. ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా మ్యామ్? నాకు హీరో వైఫ్ ఉండాలని ఎప్పుడు లేదు. ఐ థింక్ ఐ లైక్ మై హస్బెండ్ బీయింగ్ ప్రొడ్యూసర్స్ హస్బెండ్. హీఈస్ వెరీ హ్యాపీ ఇన్ హిస్ ఫీల్డ్. ఐ డోంట్ థింక్ హీ ఈస్. ఒక విషయం చెప్పాలి, మా బావకి ఎంత టెన్షన్ అంటే సినిమా చూసి బయట ఎంతమంది చూసారు. ఆయన ప్రాపర్ బిజినెస్ మ్యాన్. సో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎన్ని టికెట్స్ వెళ్ళాయి, ఎంత వస్తుంది, మీరు ఎంత కమ్మారు, బ్రేక్ ఈవెన్ కాదా, అదే అసలు ఆయన ఈవెన్ దో హీస్ బీన్ అసోసియేటెడ్. నాకు పెళ్ళై ఆల్మోస్ట్ 9 years అవుతుంది. ఏ మూవీకి ఆయన కాల్స్ రావు, కానీ ఈ మూవీకి ఆయన ఎవరో ఫార్ ఆఫ్ రిలేటివ్, ఫార్ ఆఫ్ కజిన్, US నుంచి, అక్కడి నుంచి ఇలా కరే బలగం చూసాం, అసలు ఎంత మంచి మూవీ అని చెప్తే హీఈస్ ఆల్సో సో ప్రౌడ్. ఫస్ట్ మూవీ అసలు. అంటే మెయిన్గా ఆయన ఇందులో ప్రొడ్యూసర్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఒక పార్ట్. మా బావది ఏంటంటే ఇప్పుడు అని కాదు, ఎప్పుడు మేము ఇద్దరం సరదాగా ఒకసారి మా ఇంట్లో అందరం కూర్చొని ఈవినింగ్ వీ హ్యాడ్ అ పార్టీ టైం అనమాట. మాట్లాడినప్పుడు కూడా చెప్తాడు, ఇంకెప్పుడు రా మీరు చేసేది, ఇంకెప్పుడు రా అంటే, ఆగు బావా ఇప్పుడే బ్యానర్ 3 years బ్యాక్ బ్యానర్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం బావా, వస్తాం రావాలి, కమ్ ఆన్ నెక్స్ట్ జనరేషన్ షుడ్ రన్ అంటే హీ బిలీవ్స్ ఇన్ దట్. సో మ్యామ్, మీరు చెప్పినట్టే ప్రొడ్యూసర్ గారి హస్బెండ్ అయితే ఆయన అయిపోయారు, హీరో అయితే అయ్యే ఛాన్సెస్ లేవన్నారు. ఎప్పుడన్నా ఆయన నన్ను ప్రొడ్యూసర్ గారి హస్బెండ్ అంటున్నారని కంప్లైంట్ చేయడం ఇలాంటిది ఏమైనా జరిగింది? ఇప్పుడే కదండి అయ్యాను. మీరే చెప్పారు కదా కాల్స్ వస్తున్నాయి. కాల్స్ అంటే హన్షిత బాగా చేసిందని, ప్రొడ్యూసర్ హస్బెండ్ కాల్ ఇంకా రాలేదు. మేబీ వచ్చినప్పుడు అంటాడు. ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్లో అయితే డోంట్ నో మరి రియాక్షన్ ఎలా ఉంటుందో. సార్, మీరు కంప్లీట్గా మూవీలోనే ఉన్నారు. నాకు అనిపించిన విషయం ఏంటంటే మీరు కంప్లీట్గా మైండ్లో కూడా అంత మూవీయే రన్ అవుతూ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళినప్పుడు మీ వైఫ్ మాతో టైం స్పెండ్ చేయరా, మేము కూడా మీ లైఫ్లో పార్టీ అని కర్ర పట్టుకొని ఇలా ఏం లేదండి. అంటే బేసికలీ బిఫోర్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో దట్ వాజ్ ఆల్సో వెరీ ఫ్లాషీ ఎపిసోడ్. ఐ వాజ్ ఇన్ ముంబై. బేసిక్గా వైఫ్స్ అంటేనే కంప్లైనింగ్ గా ఉంటారు కదా. No, she was not there because basically before marriage itself I think entire family made her understand in what kind of person she's going to live with. So she understood that and she have seen me working. V cinema she came to Manali and all. So she understands this fellow is only about cinema, so there's no problem. So she's happy. Whenever she requires, she will ask. I'll spend చాలా time. తక్కువ మాట్లాడతారు సార్ జనరల్ గా తక్కువ. అదే అర్థం అవుతుంది. ఇంటర్వ్యూస్ లో చాలా ఎక్కువ మాట్లాడతారు. నేను ఎంత ఎగ్జైట్ అయ్యి అడిగినా అలా కూల్ గా సమాధానం చెప్తున్నారు సార్. సో మ్యామ్, నేను బేసిక్గా మీతో ఇంటర్వ్యూ అంటే నా మైండ్లో వచ్చిన ఒకటే ఒక క్వశ్చన్ ఏంటంటే మీ డిజైనర్ గురించి అడగాలి. సెల్ఫ్ డిజైనింగ్ స్టైలిస్ట్ ఎవరు అని అడుగుతారు. మీకు మీ హస్బెండ్ కి మీ పిల్లలకి ఏ ఇన్స్టాగ్రామ్ లో ఏ ఫోటో చూసినా సరే సేమ్ డ్రెస్లు ఉంటాయి. మీ డిజైనర్ ఎవరో కనుక్కోవాలనే నేను అనుకున్నాను. సో నేను వర్క్ చేస్తాను అండి, అన్ని ప్రీ ప్లానింగ్ చాలా ఎక్కువ. సో నేను ఎప్పుడు ఏం చేయాలి అనేది ఆల్మోస్ట్ ఒక 2 weeks ముందు నుంచే. మరి అప్పుడు డిజైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రొడక్షన్. సో యాక్చువల్లీ నాకు ఫస్ట్ ఐ వాంటెడ్ టు స్టడీ NIFT. సో డిజైనింగ్ నాకు ఫ్యాషన్ అనేది ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఐ వాంటెడ్ టు డూ NIFT బట్
డాడీ సెడ్ వద్దు, ఇట్స్ వెరీ ఆ కల్చర్ అంతా చాలా ఫాస్ట్ ఉంది, సో ఐ కాంట్ జాయిన్ మై డాటర్ దేర్, వెరీ కన్జర్వేటివ్ ఫాదర్, సో వెళ్ళి బీబీఏలో కంప్లైంట్ నాకు చెప్పలేదు కానీ ఇప్పుడు తీసుకెళ్ళి బీబీఏలో వేశారు. సో అక్కడ నుంచి బిజినెస్ యాంగిల్ వచ్చింది బయటికి. She designs even Rachicha కూడా నువ్వే చేసావు. I buy అంటే I can't say I design, but yeah, I select all the outfits for my dad. మాకు ఇప్పుడు మా బ్రదర్ హీరోగా వచ్చాడు, వాడికి సో ఇలా అంటే ఓన్లీ మీ సర్కిల్ వరకు డిజైన్ చేస్తారు. డిజైన్ కాదంటే నేను సెలెక్ట్ చేస్తారు, ఉన్న ప్రోడక్ట్స్లో సెలెక్ట్ చేసుకొని చేస్తాను. సో దిల్ రాజు గారు ఇప్పటి వరకు ఒక 50 మూవీస్ చేశారు కదా మ్యామ్. ఈ 50 మూవీస్లో ఒక 10 మంది అన్న కొత్త డైరెక్టర్స్ని తీసుకొచ్చారు. సో మీరు ఇది పెట్టడానికి కూడా రీజన్ కొత్త వాళ్ళని తీసుకురావాలి, కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలని. ఇందులో కొత్త డైరెక్టర్తో పాటు కొత్త ఆర్టిస్టులను కూడా తీసుకురావడం వెనక ఏదైనా రీజన్ ఉందా? రీజన్ ఈజ్ వీ వాంటెడ్ టు బీ వెరీ న్యాచురల్ అండి. తెలంగాణ డైలెక్ట్ అండ్ తెలంగాణ బ్యాక్డ్రాప్ కాబట్టి వీ వాంట్ దెమ్ టు లుక్ మోర్ న్యాచురల్. సో ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు కదా, కొత్త ఫేసెస్ నుంచి యూ డోంట్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఏ నోన్ ఫేస్ తెచ్చేసినా ద స్కేల్ ఆఫ్ ద మూవీ అంతా అన్యాచురల్. ఏదో ఎంతైనా ఒక సక్సెస్ఫుల్ వాళ్ళు వచ్చి చేస్తే అవి యాక్టింగే చేస్తాడు, ఎంత న్యాచురల్గా చేసినా. సో ఇలా అలా కావద్దు అని ఆ రూట్స్లో నుంచి ఎవరైతే న్యాచురల్ యునో ఇట్ వెరీ వి వెంట్ హెడ్ విత్ బీయింగ్ వెరీ న్యాచురల్. అవునండి, బేసికలీ అది మనకి ఏంటంటే డయాస్ మీద చేసే ఆర్టిస్టులందరినీ he started meeting, we did auditions. ఒక్కొక్క పాత్రకి we had 3-4 people, so we have audition videos also. దానికి బేసిక్ గా హోంవర్క్ చాలా హోంవర్క్ 2 months పైన చేసాం. రీప్రొడక్షన్ వాజ్ లైక్ చాలా పక్కాగా చేసుకున్నాం కాబట్టి నంబర్ ఆఫ్ డేస్ ఇది చాలా స్మూత్ గా అయిపోయింది. అనుకున్నది ముందు హోంవర్క్ బాగుంటే తర్వాత అవుట్పుట్ ఈజీగా ఉంటుంది జనరల్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా మీరు ఇంకా మంచి మూవీస్ తీయాలి, ఇంకా మంచి సక్సెస్లు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6.